సూర్య గారికి సెట్ ఆ కాంబినేషన్ ఎలా సెట్? లేదు లేదు బాగుంది. వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ. సో ఏంటంటే తెలుగు హీరోని కాదని సూర్య గారితో సినిమా తీశారు కదా. లేదు ఆయన తెలుగు హీరో కాదు అని అనిపించలేదు. చాలా బాగా వచ్చింది, వర్కౌట్ అయింది బాబు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఇంకేం ప్లస్ పాయింట్స్? అన్నీ బాగున్నాయి, అన్ని ఎమోషన్స్ వచ్చాయి, హ్యాపీనెస్, లైవ్లీనెస్. ఓకే, ఒక ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు మూవీ. లేదు లేదు చాలా బాగా అనిపించింది. లేదు చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ మేడం రోల్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా బాగుంది. యా యా సూర్య గారి ఫ్యాన్స్ కి ఇది ఎలా అనిపిస్తుంది? సూపర్ హిట్ ఇది. థ్యాంక్ యూ. తన మెడిసిన్ కంప్లీట్ అయినా సరే తను వదలలేదు కదా. సూర్య ఒకవేళ పేదవాడు ఏంటో చేసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీరైతే? అనుకున్నది తనే మూవీలో చూపించారు. లాస్ట్లో ఎండింగ్ చెప్పింది. అంటే ఎండింగ్ ఏమన్నారంటే ఏజ్ గ్యాప్ ఉంటే ఓకే యాక్సెప్ట్ చేస్తావా అంటే ఓకే అని హింట్ ఇచ్చాడు కదా సూర్య. హింట్ ఇచ్చారు. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. కళ్ళల్లో నీళ్ళు తిరిగి సినిమా చూస్తున్నాను సేపు. మ్యూజికల్ పరంగా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ జీవి ప్రకాష్ గారు చాలా బాగా ఇచ్చారు. ఆయన ఒక హీరోగా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. అలాగే వెంకీ అట్లూరి గారికి మొన్న నేషనల్ అవార్డు రావడం, లక్కీ భాస్కర్కి ఈ మూవీ కూడా ట్రైలర్తోనే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. రీసెంట్గా వచ్చిన మూవీస్లో మళ్ళీ చూడాలని అనిపించే మూవీస్లో నాకు ఇది అనిపించింది. విశ్వనాథ్ సన్స్ చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ కానీ ప్రేమలు మూవీలో ఎంత కామెడీ ఫన్ ఉందో ఈ మూవీలో కూడా చాలా కామెడీగా. ఏజ్ డిఫరెన్స్ సచిన్ టెండూల్కర్ కూడా ఉంది. అది మనం ఇష్టపడే వ్యక్తులు బట్టి ఉంటుంది. ఏజ్ డిఫరెన్స్ అనేది మ్యాటరే కాదు. యాక్చువల్లీ కొంతమంది మూవీలో ఏమంటారు దాని క్వశ్చన్, ఇప్పుడు ఒక 20 ఏళ్ళ ఉన్న అమ్మాయి 40 ఏళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈమెకి 40 వచ్చినప్పటికి ఆయన చనిపోతాడనే ఒక రీజన్ ఉంటుంది కదా. అది ఏదైతే ఉందో ఆ అబ్బాయికి 30 ఇయర్స్ ఉన్నప్పుడే యాక్సిడెంట్ అయ్యి కూడా చనిపోవచ్చు. ఎప్పుడైతే ఏముందో ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి అన్నట్టు ఈ మూవీలో ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది రప్పించారు. చాలా బాగుంది మూవీ. అయితే నాకు మదర్ సెంటిమెంట్తో బాగా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే నాకు కూడా మా మామ్ చనిపోయారు చిన్నప్పుడే. సో నాకు లిటరలీ కళ్ళలో నీళ్ళు వచ్చిన సినిమా చూస్తున్నాను సేపు. చాలా బాగుంది. ఫ్యామిలీ అందరు చూడొచ్చు. ఎమోషనల్గా చాలా బాగుంది. అందరికీ నచ్చుతుంది. వెంకీ అట్లూరి గారు చాలా సినిమాటిక్గా తీస్తారు కదా. రైటింగ్ కానీ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి. జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్. ఏజ్ గ్యాప్ స్టోరీ కదా, అంటే మమతాకి సూర్యకి అది సెట్ అయింది అనుకోవచ్చు. తప్పకుండా, ఎందుకంటే ఏజ్ గ్యాప్ అనేది నాట్ ఏ మ్యాటర్ ఇన్ దిస్ జనరేషన్. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఏజ్ కూడా చాలా చిన్న వాళ్ళ వైఫ్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 20 ఇయర్స్ అమ్మాయి 40 ఇయర్స్ అబ్బాయిని చేసుకుంటే ఆ 40 ఇయర్స్ అబ్బాయికి 60 ఇయర్స్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి 40 ఉంటుంది. అప్పుడు అబ్బాయి చనిపోతే ఎలా అని. ఇప్పుడు ఆ 20 ఇయర్స్ అమ్మాయి 25 ఇయర్స్ అబ్బాయిని చేసుకుంది. 30 ఇయర్స్కి యాక్సిడెంట్లో చనిపోతే ఏం చేయగలం? సో ఎప్పుడైనా సరే ఉన్న కొంతకాలంలో అందరూ కలిసి ఉండాలన్నది మెయిన్ మెసేజ్ ఈ మూవీలో. చాలా బాగా కనెక్ట్ అయింది. ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ద లైన్ ఏం లేదు. చాలా బాగుంది. వల్గారిటీ లేదు, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ గారు చాలా బాగా ఇచ్చారు. లిటరల్లీ మూవీ చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగి, నాకే ఒక యంగ్ ఆడియన్గా నాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగి. ఇంకా ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు, మదర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. థ్యాంక్ యూ బ్రో. ఒక అమ్మాయికి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం తీసుకున్న పాయింట్లో వాళ్ళిద్దరు కలిసిన తర్వాత అనుకోకుండా వాళ్ళిద్దరూ నిజంగా రిజల్ట్ అంటే సరోగసీ అంటే ఒరిజినల్ పేరెంట్స్ ఎవరో సరోగసీ మదర్కి చెప్పరు, అలాగే సరోగసీ మదర్కి ఎవరో వీళ్ళకి చెప్పరు. బట్ అనుకోని కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు కలిసిన తర్వాత ఆ అమ్మాయి అతనిలో లవ్లో పడితే ఆ స్ట్రాంగ్ హెడెడ్ హాట్ హెడెడ్ బిలియనీర్ ఆ అమ్మాయిని ఒప్పుకుంటాడా, అంత ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిని అనేదే స్టోరీ పాయింట్ తీసుకొచ్చారు. సూర్య యొక్క ఇంటెన్స్ ఎమోషన్స్, వెంకీ అట్లూరి సెన్సిబుల్ డైరెక్షను, మమతా బైజు బబ్లీనెస్ మూడింటిని కంబైన్ చేస్తూ చాలా సరదాగా తీసుకెళ్లారు సినిమాని. అంటే ఇప్పుడు అంత పెద్ద హీరో, అంటే ఇప్పుడు మన మెగా హీరో ఎలాగో మన అంత పవర్ఫుల్ హీరో కదా, లాస్ట్ మూవీ కానీ ఏదైనా కానీ సూర్య అంత పవర్ఫుల్ హీరోని తీసుకొచ్చి ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీ, అంటే లంహే అని ఒక సినిమా వచ్చింది చాలా కాలం క్రితం, శ్రీదేవి అనిల్ కపూర్, ఆ టైప్ ఆఫ్ షేడ్స్ కనిపించాయి ఈ సినిమాలో. లంహే చాలా పెద్ద హిట్ యాష్రాజ్ ఫిల్మ్స్. అదే టైప్లో ఇది వెంకీ అట్లూరి మూవీస్ అంటే ఫ్యామిలీ మూవీసే కదా. వెంకీ అట్లూరి అంటే చాలా సెన్సిబుల్ ఎమోషన్స్, కామెడీ, చాలా సటిల్ లవ్, సెంటిమెంటు, ఇవన్నీ మదర్ అండ్ సన్ సెంటిమెంటు, ఆ బిలియనీర్కి ఆ యంగ్ గర్ల్కి మధ్యన సెంటిమెంటు.
అంటే ఇట్స్ అన్కన్వెన్షనల్ లవ్ స్టోరీ. అది అంటే రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు. అంటే హీరోయిన్ గుడిలో చూడంగానే పువ్వులు పడడం, చిచ్చుబుడ్లు వెళ్తుర్లా అమ్మాయిని చూసి లవ్ చేయడం, ఇద్దరు వెంటనే స్విట్జర్లాండ్లో 15,000 మంది డాన్సర్తో డ్యూయట్, అలాంటి సబ్జెక్ట్ కాదు ఇది. అలాంటి సబ్జెక్ట్ అంటే ఒక హాట్ హెడెడ్ బిలియనీరు, స్ట్రాంగ్ ఎమోషన్స్, పెళ్ళంటే అస్సలు ఇష్టం లేనివాడు, ఒక చాలా బబ్లీ ఒక అమ్మాయి వీడిని శాంటా క్లాజ్ లాగా చూస్తూ ఉంటుంది. అంత లవ్ చేసిన అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది, అటువంటి ఎమోషన్స్ ఉంటాయి. అటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చి దానిలో అక్కడక్కడ సూర్యన్స్ ఇంటెన్స్ ఎమోషన్స్ని చూపిస్తూ రాధిక సూర్య మధ్యన మదర్ అండ్ సన్ లవ్ పెడుతూనే ఆ స్టోరీ అంతా అట్లా తీసుకొచ్చారు. బీసీ సెంటర్ అని కాదు, ఎమోషన్ అంటే తల్లి ఎమోషను, లవ్, అది ఏ ఎమోషన్ ఏముంది. బీసీ సెంటర్ల కోసం 2 ఫైట్లు పెట్టారు. మమతా బైజు చాలా యంగ్ గర్ల్, బ్యూటిఫుల్గా ఉంది, చాలా బబ్లీగా ఉంది మూవీలో. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. డబ్బింగ్ ఆల్మోస్ట్ బాగా పర్ఫెక్ట్ మ్యాచ్ చేశారు. అది యాక్చువల్ డబ్బింగ్ సినిమా అని అయితే తెలుస్తోంది. అంటే నాకు అదే ఆశ్చర్యం వచ్చింది. ఇప్పుడు మన తెలుగు మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు పెట్టుకొని డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండిట్లో షూట్ చేయాల్సింది కదా ఈచ్ సీన్. అంటే బడ్జెట్ కన్స్టెంట్స్ గురించేమో మరి డబ్ చేసేసారు డైరెక్ట్గా. బట్ ఆల్మోస్ట్ డబ్బింగ్ ఈజ్ వెరీ గుడ్ లిప్ సింక్ ఉంది. అండ్ పాటలు కూడా వాళ్ళు అందులో ఎక్కడెక్కడైనా కొన్ని రేటింగ్ 3 ఇవ్వచ్చు. విడిపోతారంట అది చెప్పాడు. 2 మనిషికి అహంకారం పనికిరాదు. నేను చేయగలను అనుకోవడం విశ్వాసం, నేను మాత్రమే చేయగలను అనుకోవడం అహంకారం. ఈ సినిమాలో గజనీలో సినిమా డైలాగ్ చెప్పాడు, మళ్ళీ ఇక్కడ డైలాగ్ చూపించాడు. సినిమా ఎమోషన్ చాలా బాగుంది. ఫ్యామిలీ కంప్లీట్ ఫుల్ మీల్స్ ఫ్యామిలీకి. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. సాంగ్స్ ఒక 2 సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సినిమాని. బాగుంది మూవీ చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అంటే సూర్య గారి మీద, అంటే మొన్న ఆడియో ఏదో ఫంక్షన్లో కాళ్ళు ఇట్లా మొక్కున్నారు కదా, అది ఎందుకు ఓవర్ యాక్షన్ అనిపించింది. కానీ ఈ యాక్టింగ్ చూస్తే మాత్రం, అండ్ ఈ మూవీని మొత్తం క్యారీ చేసింది మాత్రం డెఫినెట్లీ సూర్య గారు. ఆ తర్వాతనే అందరూ. సో డెఫినెట్గా సూర్య గారు యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కరుపు కంటే నాకు ఇంకా మంచిగా అనిపించింది. సో అట్లా స్టోరీ అంటే అవునండి కొత్తగానే ఉంది, మన ఇండస్ట్రీకి అయితే కొత్తగా. బట్ ఓవరాల్గా అయితే ఈ ఏజ్ గ్యాప్ అనేది ఇప్పుడు పెద్ద విషయం ఏం కాదు, కానీ మన సొసైటీలో కానీ మంచిగా తీశారు. సో స్టోరీ కొత్తగా ఉంది, కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది. బట్ ఓవరాల్ నైస్, మంచిగా ఉన్నారండి. యాక్టింగ్ చాలా మంచిగా చేశారు, వాళ్ళ రోల్కి తగ్గట్టుగా చేశారు. ఒకటే మరి ఇలాంటి అంటే మెయిన్ డాన్స్ చాలా మంచిగా చేస్తారు. ఆ బబ్లీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మంచిగా చేస్తారు. టైప్ కాస్ట్ అవ్వద్దు అంతే. ఇంకా ఏ డాన్సింగ్ రోల్ కానీ ఏ బబ్లీ ఆ క్యారెక్టర్కి మమతా బైజు అంటే ఇక జనాలకి కొంచెం బోర్ కొడుతుందేమో. నెక్స్ట్ లెవెల్ సూర్య గారికి అయితే నో డౌట్ సూపర్, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఇండియన్ సినిమా అండి, ఇంకా ఏం చెప్తా. సూర్య గారు మంచి సినిమా, అవన్నీ కాదంటే మంచి సినిమా. ఇక తెలుగు తమిళ్ నాకు తెలీదు, వచ్చి చూస్తున్నాం కదండి. సో డెఫినెట్లీ మంచి సినిమా ఎలా ఉందని అడగన్నా, ఎంత బాగుందని అడగన్నా. మంచిగా చాలా బాగుందన్న, ఎక్కడ బోరింగ్ అంటూ లేదన్న. సినిమా చూడడానికి మనం ఎంటర్టైన్ చేయడం కోసం వస్తాం, సాటిస్ఫై కంప్లీట్గా సాటిస్ఫై అనమాట. మూవీ ఎక్కడ బోరింగ్ లేదు, మూవీలో ఎక్కడ మైనస్ అంటూ ఏమీ లేదు, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఫైన్ అన్న. మిస్టర్ పర్ఫెక్ట్ లాగా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. గజనీ 2 అని పేరు పెట్టచ్చు అనమాట. గజనీ 2 అని పేరు పెడితే అక్కడ సంజయ్ రామస్వామి క్యారెక్టర్ మిస్ అయ్యాం గజనీ మూవీలో, అది ఇక్కడ ఫుల్ఫిల్ చేశారు. స్టోరీ అదే గజనీ సినిమా 2 సెకండ్ పార్ట్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అంతా ఆ సీఈఓ క్యారెక్టర్, మేనేజింగ్, హై లైఫ్ స్టైల్ చూపిస్తారు సినిమాలో, అది బాగుంది అనమాట. లైఫ్ స్టైల్ బాగుంది. పైన ఆమె సాయి పల్లవిలో సినిమా మొత్తం సినిమా యాక్టివ్గా ఉంది. 1 man షో కాకుండా హీరోకి హీరోయిన్కి ఇద్దరికి మంచిగా రోలింగ్ ఇచ్చారు. మదర్ సెంటిమెంట్ రాధికా గారిదే అన్న. కొంచెం ఆవిడ చనిపోయినప్పుడు కొంచెం ఏడుపు అయితే వచ్చేసింది అన్న. నిజంగా సెంటిమెంట్ అనమాట. ఆమెది పర్లేదు క్యారెక్టర్. రాధికా గారు కొంచెం ఏడిపించేశారు క్యారెక్టర్ని. మదర్ మనం ప్యారలల్గా వెళ్ళిపోతాం లైఫ్లో, సాడ్ ఇన్సిడెంట్ జరిగితే ఎంత బాధపడతామో అది అందులో నడిపించారు. ఇప్పుడే సినిమా చూసి వచ్చా బ్రో. మంచి రీసెంట్ టైమ్స్లో మంచి ఫ్యామిలీ అంటున్నారు బ్రో. ఇది మాత్రం యావరేజ్, నాకైతే యావరేజ్ అనిపించింది సినిమా. సూర్యన్ యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉన్నాయి. ప్రజెంట్ జనరేషన్లో లవ్ అనేది
ఒక అమ్మాయి తలుచుకుంటే 20 ఏళ్ళ అమ్మాయికి ఎలాంటి వాళ్ళు వస్తారు బ్రో? తలుచుకుంటే ఎట్లాంటి వాళ్ళు వస్తారు? చిటికేస్తే 10 మంది వస్తారు. కానీ ఈ సినిమాలో ఆమె లవ్ చేస్తే ఎలా చేయగలదని చూపిస్తుంది సినిమాలో. 20 సంవత్సరాల గ్యాప్ అనేది అసలు గ్యాపే కాదు. లవ్ అనేది ఎప్పుడైనా ఎలా అయినా పుట్టచ్చు. ఈ సినిమాతో అది క్లియర్గానే చూపిస్తారు. ఈ సినిమాలో కొత్త జోనర్లో తీద్దామని చెప్పేసి మనం వెంకీ అట్లూరు అన్న డిఫరెంట్గా తీశాడు. కొంచెం తొలి ప్రేమ సినిమా గుర్తొచ్చింది నాకు ఈ సినిమాతో. కొంచెం లవ్ సీన్స్ అట్లా చూస్తుంటే మిగతా సినిమా అంతా యావరేజ్ టాక్తో నడిచింది. మరి హైలైట్ అని చెప్పలేను కానీ సినిమా మాత్రం యావరేజ్ టాక్తో యావరేజ్ అనిపించింది బ్రో సినిమాకి. భయ్యా ఏంది భయ్యా ఈ సినిమా? సూర్య అన్న ఏందన్న ఈ సినిమా ఇలా తీసామన్న? దారుణంగా ఉందన్న సినిమా. డైరెక్టర్ గారు ఏందండి ఈ సినిమా? స్క్రిప్ట్లో సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ఏం బాగాలేదు భయ్ సినిమాలో ఆ పాప వచ్చి ఐటమ్ సాంగ్ చేసిపోయింది ఆ అమ్మాయి. అదొక ఐటమ్, ఆ సాంగ్ తప్ప బటర్ఫ్లై అయిన సాంగ్ ఒకటి ఉంది తప్ప ఏం బాగాలేదు సినిమా. అన్న సూర్య అన్న, నువ్వు తమిళ్లోనే కాదు, తెలుగు, కన్నడ, మలయాళం, ఇండియా మొత్తం ప్యాన్ ఇండియాకి పెద్ద స్టార్ నువ్వు. అలాంటిది నువ్వు ఇలాంటి సినిమా చేయకన్నా. జైభీం 2ది, గజిని 2ది, 6 2ది, ఆకాశం నీ అద్దురా అనే 2ది. ఏంది భయ్యా ఈ సినిమా? వరస్ట్గా చెత్తగా 50 సంవత్సరాలోడు 20 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, డబ్బులు ఉన్నాయని పక్క దేశం పోయి అమ్మాయిలతో జమ్ము బొమ్ము. అన్యాయం భయ, దారుణం భయ. సూర్య అన్న దయచేసి ఇలాంటి చేయకనిదో. నిన్ను చూసి నేను కూడా బాడీ అయ్యా. నన్ను మా ఊళ్ళో అందరూ గజిని అంటారు. నేను పుట్టిందే గజిని సినిమా థియేటర్లో భయ. నేను పుట్టిందే గజిని సినిమా థియేటర్లో. అప్పటి నుంచి నన్ను మా ఊళ్ళో గజిని అంటారు, 6 అంటారు, ఆకాశం నీ అద్దురా అంటారు, కొంతమంది జైభీం అంటారు. అలాంటిది ఈ సినిమా నేను ఏమని చెప్పాలి భయ వాళ్ళకి? ఇప్పుడు ఏమన్నారు అందరూ? సినిమా బాగాలేదురా అంటున్నారు. ఏంది భయ ఇది? అన్యాయం, దారుణం భయ. సినిమా బాగాలేదు భయ. ఏం సినిమా బాగాలేదు భయ? ఒక సాంగ్ లేదు, ఐటమ్ సాంగులు లేవు, రొమాన్స్ ఉన్నాయంటే సరే అది కూడా లేదు. అది బాగానే. ఆ ఫైట్లు కూడా ఏంది భయ? ఫైట్లు ఏం బాగాలేదు భయ. పాటలు కూడా లేవు అసలు. ఏంది భయ సినిమా స్టోరీ చేయడం? దయచేసి మంచి స్క్రిప్ట్, మంచి కథ తీసుకొని బాగా తీయండి. మీ సినిమాలకి ఆస్కార్ అవార్డులు కూడా ఉన్నాయి. సూర్య గారికి ఆస్కార్ అవార్డు కూడా ఆకాశం ఎదురు సినిమా, జైభీం సినిమా ఆస్కార్ అవార్డులే వచ్చాయి ఐటికి. అలాంటిది ఈ సినిమాకి ఇలాంటి వాటికి ఏ అవార్డో చెప్పండి. సినిమాలో ఆడుతుంది. ఇంకా దయచేసి కొత్త సినిమాలు తీయండి, కొత్త కథలు తీయండి. తీసినట్టు మళ్ళీ తీసి బోరు కొట్టించకండి. మా డబ్బులు బొక్క చేయకండి. ఇప్పటికీ మేము బొక్కేసుకున్నాం. నా బాడీ చూడు ఎట్లుందో. సూర్య నా బాడీ చూడు ఎట్లుంది. బాడీ నా బాడీ చూడు ఎట్లుందో. సినిమాని ముందుకు తీసుకెళ్లారు ఆమె కామెడీ టైమింగ్తో. సూర్య గారితో ఉండే కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్య నడిచే ఆ బ్యాంటర్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సెట్ అయింది. అండ్ ఆ ఏజ్ గ్యాప్ని మనకి చాలా అంటే అఫెండ్ అవ్వకుండా ఎవరు మనకి చాలా నీట్గా కనెక్ట్ అయ్యేలాగా ఆడియన్స్ చాలా బాగా చూపించారు వెంకీ అట్లూరి గారు. ఆ ఏజ్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ లవ్లీ మూవీ. ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి అంతే. సూర్య క్యారెక్టరైజేషన్ చాలా బాగుందన్న. నేను అదే చెప్తున్నా కదా, సూర్య గారిని ఇలా చూసి చాలా రోజులు అయింది నాకైతే మాత్రం. బికాస్ మాస్ ఆడియన్స్ని కనెక్ట్ చేద్దామనో, లేకపోతే కొంచెం ఈ మధ్యకాలంలో వైలెన్స్ మీద కాన్సన్ట్రేషన్ అయ్యి ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్ని కనెక్ట్ చేద్దామనో ఆయన సినిమాలు ఈ మధ్యకాలంలో నాకైతే నచ్చలేదు. అవి ఆడలేదా పక్కన పెట్టేస్తే. బట్ ఈ సినిమాలో సూర్య గారిని చూశాక చాలా హాయిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఒక గజనీలో మనం సూర్య గారిని చూసి ఎలా అయితే ఫీల్ అయ్యామో ఆ ఫ్యామిలీ మ్యాన్ కనిపిస్తాడు, ఆ యాక్షన్ కనిపిస్తుంది, ఆ కామెడీ టైమింగ్ ఉంది, ఆ ఎమోషన్స్ పండించారు. ఓవరాల్గా అన్ని ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఉన్న సినిమా. వెంకీ అట్లూరి గారు హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుండింది. మంచి స్క్రీన్ ప్లే. ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ డ్రామా మధ్యలో నడిచే ఎమోషన్, ఆ ఏజ్ గ్యాప్ ఇద్దరి మధ్య ఎవరు అఫెండ్ అవ్వకుండా చాలా నీట్గా చూపించారు. ఫ్యామిలీస్ అందరూ కనెక్ట్ అవుతారు కూడా. మాలాంటి వాళ్ళైతే ఇంకా ఈజీగా కనెక్ట్ అవుతారు. బీసీ సెంటర్స్ కొంచెం సి సెంటర్స్లో మాస్ ఆడియన్స్కి కొంచెం మేబీ ల్యాగ్ కనిపించచ్చేమో, కానీ ఓవరాల్గా మాత్రం ఎంజాయ్ చేస్తారు మూవీ. ఎక్కడైతే బోర్ కొట్టదు. సో బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. జీవి ప్రకాష్ గారు మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాము. చాలా టైం తర్వాత మనకి మళ్ళీ ఒక సినిమాతో ముందుకు వచ్చారు. బీజిఎం సాంగ్స్ ఎక్కువ లేకపోయినా ఒక మంచి ఎమోషనల్ సాంగ్ పడింది. ఒక మంచి ఫన్నీ టీజింగ్ సాంగ్ అనుకోవచ్చు. మమతా బైజు గారి హుక్ స్టెప్ కూడా చూసాం మనం. సో సాంగ్స్ కూడా బాగున్నాయి. బీజిఎం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్గా ఎంజాయ్ చేయొచ్చు అన్న సినిమాని. ఇలాంటి సినిమాలు మనకు చాలా రేరు. కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, రక్తాలు చిందించడాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్న. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీతో అమ్మా నాన్నతో కలిసి చూడగలిగే సినిమా, పక్కన చెల్లిని పెట్టుకునో, అమ్మని పెట్టుకునో, నాన్నని పెట్టుకునో చూడగలిగే సినిమా చాలా రేరు, వచ్చింది అంతే. నాగవంశీ గారు హ్యాట్స్ ఆఫ్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. నిజమే చెప్తా. ఫస్ట్ హాఫ్ ఏమో సూపరు, సెకండ్ హాఫ్ ఏమో యావరేజ్. సో ఓవరాల్గా ఒక యావరేజ్ సూపర్ చూసా.
ఫస్ట్ హాఫ్ బాగా తీసుకెళ్ళాడు, సెకండ్ హాఫ్ యావరేజ్ దెబ్బేసేసాడు. సో నాకు సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బాగా తీసుకెళ్తాడు ఆకాశంలోకి, సెకండ్ హాఫ్ చూస్తే ఏంటంటే తుస్సో తుస్సు బుస్సో బుస్సు అన్నట్టు చూపించాడు. సో సూర్య పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ సినిమా నాకు నచ్చలేదు. సో ఎంకి అట్లూరి ఒక లక్కీ భాస్కర్ రేంజు, మన ఏదది విక్రమ్ సినిమాలో ఏంటంటే పేరు రోలెక్స్ క్యారెక్టర్ రేంజ్లో ఉంటుంది అనుకున్నా, లేదు బుస్ బుస్సు. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నానండి రోలెక్స్ని. మాకు డ్యూట్ సాంగ్ లేవు, మన ప్రదీప్ రంగనాథన్ లేడు, ఏడుపు వచ్చింది సెకండ్ హాఫ్ చూసి. సో నాకైతే సినిమా యావరేజ్ కనిపించింది. సినిమా బాగుండాలని కోరుకున్నా, బాగలేదు. అంటే చెప్పండి అయ్యా, నా 350 రూపాయలకి కోడి బిర్యానీ వచ్చేది, కోడి బిర్యానీ మిస్ అయింది. సో ఒక బిర్యానీ తిన్నానన్న ఫీలింగ్తో ఇంటికి వెళ్ళట్లేదు, పప్పు అన్నం తిన్నానన్న ఫీలింగ్తో ఇంటికి వెళ్తున్నాను. థ్యాంక్స్, నమస్తే, ఉంటా. పూరి మార్కే ఆయన మాస్ ఉంటుంది, వెంకీ అట్లూరి క్లాస్ ఉంది. సో అది పూరి మార్క్ నాకు ఎలాంటి అల్ట్రా క్లాసిక్ అమ్మనన్న తమిళమేలా ఉంది. జూనియర్ త్రివిక్రమ్ అంటారు, నిజమేనా? నిజమే, అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ క్యారీ చేయడంలో వెంకీ అట్లూరి ద బెస్ట్ అనిపించింది నాకు. ప్రతి ఎమోషన్ని చాలా ప్రాపర్గా క్యారీ చేశారు. అండ్ మమిత సూర్య మధ్యన వచ్చే సీన్స్, ఆ లవ్ ట్రాక్ చాలా రిఫ్రెషింగ్. అంటే ఒకప్పుడు గజనీలో అసిన్ అండ్ సూర్యకి మధ్యన ట్రాక్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ ఫీల్ ఉంది అనుకున్నాం. మళ్ళీ ఇందులో అదే ఒక ఫ్రెష్ వైబ్ కనిపించింది. అండ్ మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. ఎందుకు ఈ సాంగ్ ఎక్కడ ఉంది, అరే ఎందుకు ఈ సీన్ ఉంది అనే వైబ్ కాకుండా, అండ్ మెయిన్గా నేను బాగా 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 రిజిస్టర్ అయిపోయింది రాధిక గారి పెర్ఫార్మెన్స్కి. ఆవిడ అసలు ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్ ఉంటే ఎలా ఉంటుంది, సినిమాకి ఎంత ఎసెట్ అవుతారో అనేది చాలా బాగా చూపించారు. రాధిక గారు ది బెస్ట్ అనమాట. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. వెంకీ అట్లూరి ఆ స్క్రీన్ ప్లే బాగుంది. అండ్ సూర్య గారికి మమిత గారికి వచ్చే రిలేషన్ బాండింగ్ కానీ, మధ్యలో ఒక సీన్ ఉంటుంది ఫాదర్ ఇంపార్టెన్స్ చెప్పే సీన్ ఒకటి ముత్తుస్వామి గారిది. సో దట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అంటే వెంటనే మనకు కూడా మన వాళ్ళకి అమ్మకో నాన్నకో ఫోన్ చేస్తే విసుక్కుని మాట్లాడుతూ ఉంటాం కదా, అరే ఎందుకు చేసాము ఈ తప్పు అనే ఫీల్ వచ్చేలాంటి ఒక మంచి కాన్సెప్ట్ సీన్ ఒకటి ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ హాఫ్లో రవీనా టండన్ గారితో ఉండే కోర్ ఎమోషన్స్ కూడా. సో ఎవ్రీథింగ్ ప్రాపర్లీ నాకైతే సినిమా ఫుల్ త్రూ అవుట్ ఎంజాయ్ చేశా. మళ్ళీ ఫ్యామిలీతో కూడా వెళ్ళాలనుకున్నాను అనమాట. సో అంత బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ సూర్య గారు, ఏ గ్రేట్ కంబ్యాక్ ఫర్ తెలుగు ఫిలిం.